తీసుకెళ్ళాను. మా నాన్నని నేనే చెప్పుకున్నాను. ఇదంతా నా వల్లే, మొత్తం నా వల్లే. ఏంటే నువ్వు తీసుకెళ్లేది? నేనే నీకు దగ్గరయ్యాను, నేనే నిన్ను నమ్మించాను, నేనే నా పథకం ప్రకారం పగ తీరేలా మీ నాన్నని చంపేశాను. అసలు మీ అక్క నిశ్చితార్థప్పుడే మీ నాన్నేసేయాలి. కొడుకు మిస్ అయ్యి పైగా మీ నాన్న మా వాళ్ళని చూసేశాడు. అందుకే నేను దిగాల్సి వచ్చింది. అంత మంచి మనిషిని చెప్పడానికి నీకు మనసులా వచ్చింది? మా నాన్న ఎంతమందికి ఎన్ని చేశాడో నీకే తెలుసు. ఎగ్జాక్ట్లీ. మీ నాన్న ఎంతమందికి ఏం చేశాడో నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. డబ్బు కోసం కన్న కొడుకు చావుని కూడా కంఫర్టబుల్ గా మర్చిపోయిన మహా మనిషి మీ నాన్న. మంచితనం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఆదిత్యపురం గురించి తెలుసుకోవాలి. ఆనందం, అమాయకత్వం నిండిన అక్కడ మనుషుల గురించి తెలుసుకోవాలి. ఆణిముత్యం లాంటి అమ్ముల గురించి తెలుసుకోవాలి. మీ అమ్మ సొంతూరు ఆదిత్యపురం నుంచి ఫోన్ వచ్చిందిరా. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకల్ని మీ అమ్మ దగ్గరుండి ఎంతో వైభవంగా జరిపించేది. కానీ ఆవిడితోనే ఆచారాలు మర్యాదలు అన్నీ పోయాయి. అయితే ఈసారి నేను వెళ్తాను తాతయ్య. నువ్వు వెళ్తావా? అవును తాతయ్య.